నమస్తే, గుడ్ మార్నింగ్. జీ న్యూస్కు స్వాగతం. ముఖ్య అంశాలు ఏమొచ్చినాయి ఈరోజు? ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుంటే 9న సిట్ ముందుకు ప్రభాకర్ రావు, నేడు అమెరికా నుంచి పయనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అత్యవసర ట్రాన్సిట్ వారెంట్ను అమెరికాలోని భారత ఎంబసీ జారీ చేసింది. పాస్పోర్టును రద్దు చేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన అత్యవసర ట్రాన్సిట్ వారెంట్కు దరఖాస్తు చేసుకున్నారు. 7వ తేదీన భారత్కు బయలుదేరి ఈ నెల 8న అర్ధరాత్రి హైదరాబాద్కు చేరుకోనున్నారు. ప్రభాకర్ రావు 9న ఉదయం సీట్ ఎదుట హాజరు కానున్నారు. ఈయన ఎట్లా అంటే అత్తగారింటికి వచ్చినట్టు రానా వద్దా బతిలాడాలన్నట్టు అవుతుంది. నన్ను కాలు చేతులు కట్టి గుంజుకొని వస్తే బాగుంటుంది. అసలు వచ్చి ఈయన కనుక ఇండియాకు వస్తే ఇంకొక ఆయన జైలుకు పోవడం ఖాయం. ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది మామూలు విషయం కాదు. ఎంతోమంది రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా హీరోయిన్లే కావచ్చు, లాస్ట్కు బీఆర్ఎస్లో వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసుకున్నారు. అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకాలు లేక వాళ్ళ కుటుంబ సభ్యులది ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫోన్ ట్యాప్ చేసుకున్నారనే సమాచారం. అట్లాంటిది ఈయన బయటికి వచ్చి నోరు ఇప్పితే మొత్తం బయటపడుతుంది. ఇప్పుడు అమెరికా నుంచి మరి ఇప్పుడు ఆయన అమెరికాలోనే ఉన్నాడు, మరి వీళ్ళు మాట్లాడుకోలేదంటవా? ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని ఏం సమాధానం చెప్పాలి ఏంది అనేది చెప్పిస్తారు. కాకపోతే అంటే ఈయన కంటే ముందు కూడా ఆల్రెడీ చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావు అయితేంది, ఇంకొక ఆయన ప్రణీత్ రావు అయితేంది, వీళ్ళందరూ ఆల్రెడీ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చినాక ఇప్పుడు వాళ్లకు చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన పేరు చెప్పారు. ఈయన వచ్చి ఇలా చీఫ్ పేరు చెప్పాల్సిందే. చెప్పితే ఖచ్చితంగా జైలు ఊసలు లెక్క పెట్టాలి. కానీ ఎందుకు ఇన్ని రోజులు లేట్ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం? ఆలోచన చేయాలి. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ టైంకు ఆ టైం తీసుకొని పోయి లోపలేసారు ఒక్కొక్కరిని. అసలు లెక్క లేకుండా చట్టంలో ఏమున్నాయి, వీళ్ళని అరెస్ట్ చేయొచ్చా, ఈ సెక్షన్ల కింద చెయ్యొద్దా అన్నది ఆలోచన లేకుండా కూడా అరెస్ట్ చేశారు. డ్రోన్ కెమెరా ఎగిరేస్తే 500 రూపాయల ఫైన్ వేస్తారు. దానికి తీసుకుపోయి 70 రోజులు జైల్లో పెట్టారు. అంటే ఒక ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అట్లా చట్టాన్ని ఉల్లంఘించి మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించారు. రాజరిక పాలన. ఇన్ని ఎవిడెన్సులు ఉన్నాయి, అందరు చెప్తున్నారు, సాక్ష్యాలు చెప్పినాక కూడా ఇంకా లేట్ అవుతుంది. ఈయనను తీసుకొని వచ్చి ఫస్ట్ లోపలేయాలి. లోపలేసిన తర్వాత ఈ కల్వకుంట్ల అది దోపిడికుంట్ల కుటుంబము మొత్తం లోపలేయాలని ఫస్ట్. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ప్రజలకు వచ్చి ఇంకా మీరు ఏం చేస్తున్నారా, మీరు 6 గ్యారెంటీలు ఇస్తున్నారా, అవి ఇస్తున్నారా, బోడెంకమ్మ బొచ్చు ఇస్తున్నారా ఇంకా అని అడుగుతున్నారు. సిగ్గుండాలి వాళ్ళకు ఇంక ఈ రకంగా మాట్లాడి అడుగుతందుకు. 10 సంవత్సరాలలో మొత్తం దోపిడీ చేసుకొని ఇంకా మీకు అడగడానికి నైతిక హక్కు ఎక్కడిది? ప్రజలు చూసుకుంటారు. అది లేకుంటే వేరే పార్టీలు చూసుకుంటాయి. సిపిఎం, సిపిఐ, ఎంఐఎం, మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రజలు వాళ్ళు చూసుకుంటారు. మీకు ప్రశ్నించే నైతిక హక్కు కూడా లేదు.